అలాహాలాన్ని మొత్తం ఏం చేశాడు? ఒక ముద్దలాగా చేసుకొని తన గొంతులోకి వేసుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళిందా? ఆయన చనిపోయాడా, బ్రతికాడా? బ్రతికాడు. ఇప్పుడు అంటే సిలువకేశారు. ఎందుకేశారు? ఆయన ఒక దొంగ. ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు, వీళ్ళని క్షమింపమని చచ్చిపోయాడు. నేను కూడా ఒక మతం మారి తిరిగి మన హిందూ ధర్మంలోకి వచ్చి ఇలా ఎవరి కుటుంబాలు నాశనం కావద్దు, మన ధర్మమే గొప్పదని చెప్తా ఉంటాను. గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం కాదు, గుడి జోలికి వస్తే తలకాయ పగలగొట్టడం కూడా నేర్చుకోండి. ముఖ్యంగా మాకు ఈ అవకాశాన్ని కల్పించినట్టు మన బాలరాజ్ కృష్ణ మహారాజ్ గారికి పాదాభివందనాలండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీకు చెప్తూ మిమ్మల్ని హిందుత్వవాదులుగా తయారు చేస్తున్నందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు. నా పేరు సుధా, మనది మోక్ష ధర్మ ట్రస్ట్ అండి. మేము ఏం చేస్తూ ఉంటామంటే ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ మన ఇళ్ళలోకి వచ్చి మతాలు మారుస్తున్నారు కదా, అలా ఎవరు మతాలు మారకండి, మన హిందూ ధర్మమే గొప్పదని చెప్తా ఉంటామండి. అదే విషయం ఇక్కడ ఆల్రెడీ మీకు స్వామి గారు చెప్తా ఉంటారు. మాకు తోచిన విధంగా మేము కూడా కొన్ని మంచి విషయాలు చెప్తాము, వినండి అందరూ, సరేనా? అయితే కొన్ని మతాలు ఈ మధ్యన మా దేవుడే సజీవమైన దేవుడు, మా దేవుడికే ప్రాణం ఉంది, ఇంకా వేరే దేవుళ్ళు కాదు, వేరే దేవుళ్ళు సైతాన్లు అని చెప్తున్నారు. అది నిజమా? అది నిజమో కాదు ఇప్పుడు నేను చెప్తాను, దానికి సమాధానం మీరే చెప్పాలి. అయితే నేను ఇక్కడికి వచ్చి 2-3 గంటలైందండి. ఇక్కడికి మనం దేనికోసం వచ్చాము? మీరందరూ భక్తి కోసమో, మోక్షం కోసమో, పుణ్యం కోసమో వచ్చారు కదా. మరి క్యూ లైన్ లో నిలిచిన వాళ్ళందరూ ఒకసారి హర హర మహాదేవ్ లైన్ లో, ఈ క్షేత్రం అంతా శివనామస్మరణతో దద్దరిల్లిపోవాలి. హర హర మహాదేవ్. సరే, అయితే మనకి ఇక్కడ శివరాత్రి జరుపుకుంటున్నాం కదండి. పాల సముద్రంలో క్షీరసాగర మదనం చేసినప్పుడు రాక్షసులు దేవులు ఇద్దరు చేస్తూ ఉంటారు కదా. అలాహలం విషం వస్తుంది. ఆ అలాహలాన్ని తాగడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఏ దేవుళ్ళు కానీ ఎవరైనా ముందుకు వస్తారా? అది తీసుకొని ఎవరి దగ్గరికి పరిగెత్తారు? అందరూ ఆ అలాహలాన్ని తీసుకొని దేవుళ్ళ సైతం ఎవరి దగ్గరికి పరిగెత్తారు? మన శివుడి దగ్గరికి పరిగెత్తారు. కానీ శివుడు జంకాడా, భయపడ్డాడా తాగడానికి? దాన్ని అలాహలాన్ని మొత్తం ఏం చేశాడు? ఒక ముద్దలాగా చేసుకొని తన గొంతులోకి వేసుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళిందా, బయటకు వచ్చిందా? ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన తన కంఠంలో పెట్టుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడు అనిగా పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాము? నీలకంఠుడుగా కూడా పిలుస్తాము. అంత విషాన్ని తాగిన ఆయన చనిపోయాడా, బ్రతికాడా? బ్రతికాడు. ఇప్పుడు ఆయన జీవం గల దేవుడా కాదా? జీవం గల దేవుడైనా మనం ఆయన దేవునిగా పూజించచ్చా? లోకరక్షకుడు ఆయన, దేవాది దేవుడు. అలాహాలాన్ని తన కంఠంలో పెట్టుకొని ప్రాణంతో ఉండి మన లోకాన్ని రక్షించే దేవుడు ఆయన. అయితే మీకు ఇంకొక ఇప్పుడు మంచి చెప్పాను కదా, చెడు కూడా చెప్తా వినండి. ఎందుకంటే చెడుకు మంచికి తేడా తెలిస్తేనే మీరు వేరే మతాల వైపు వెళ్ళారు. అర్థమైందా? ఒక దేవుడు ఉంటాడమ్మా, 2 చెక్కల దేవుడు. తెలుసా ఎవరికన్నా? 2 చెక్కల మీద వేలాడుతూ ఉంటాడు. తెలుసా? 3 మేకలు కొట్టారు ఆయనకి. తెలుసా ఎవరికన్నా? ఆయన పేరు యేసు. ఆయన పేరేంటి? యేసు. ఆయనని కొట్టి సిలువకేశారు. ఎందుకేశారు? ఆయన ఒక దొంగ. అర్థమైందా? ఆయన ఒక దొంగ. కానీ మన ఉన్న ఇక్కడ క్రిస్టియన్స్ ఏం చెప్తున్నాడు? ఆయన లోక రక్షకుడు, ఆయన మన పాపాలని పోగొట్టేవాడు. నిజంగా ఆయన పాపాలను పోగొడతాడా? పోగొడతాడా? పాపి, ఆయనే పాపి. మన పాపాలు ఏం పోగొడతాడు చెప్పండి? కానీ ఆయనను సిలువకేశారు. ఆయనకు దాహమైందమ్మా. అక్కడ దాహం అయితే యూదులు ఏమిచ్చారు ఆయనకి? చేదు పచ్చిక గడ్డిలో ముంచి ఆయనకి ఇచ్చారు. ఆయన నిజంగా దేవుడు అయితే అది చేదా కాదా అని తెలియదా? ఇప్పుడు మన దేవుడికి శివుడికి తెలుసు అది విషమా అమృతమా అని. విషమైనా కూడా ఏం చేశాడు? కంఠంలో పెట్టుకున్నాడు. కానీ ఆ యేసుకు చేది పచ్చికిస్తే దాహం అవుతుంది కదా, చేదు పచ్చిక ముంచిస్తే ఆయనకు గడ్డితో ఏం చేశాడు? ఆయన తాగాడు. తాగి తూ అని చేదులాగా వచ్చి, దేవా మీరేమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు, వీళ్ళని క్షమింపమని చచ్చిపోయాడు. Save yourself if you are the king of the Jews. చీప్గా చేదు తాగి చచ్చిపోయాడు. ఆయన దేవుడా? ఇప్పుడు చెప్పండి, సజీవ గల దేవుడు ఎవరు? ప్రాణంతో ఉన్న దేవుడు ఎవరు? లోకాన్ని రక్షించే దేవుడు ఎవరు? దేవాది దేవుడు ఎవరు? మీకు ఇప్పుడు తేడా చెప్పాను కదా, ఎడారి మతాలకి మన ధర్మానికి తేడా ఏంటి అని. చాలా మంది
మన హిందువుల ఇళ్ళలోకి వచ్చి మతాలు మారమని చెప్తా ఉన్నారు తల్లి. ఏంటి అంటే మా దేవుడు లోక రక్షకుడు, మన పాపాలని పోగొట్టడానికి ఆయన వచ్చాడు అని. నిజమా తల్లి? ఇలా వచ్చి ముఖ్యంగా మన మహిళల మతం మారుస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక మతం మారి తిరిగి మన హిందూ ధర్మంలోకి వచ్చి ఇలా ఎవరి కుటుంబాలు నాశనం కావద్దు, మన ధర్మమే గొప్పదని చెప్తా ఉంటాను. ఇంటింటి తిరిగి చెప్తా ఉంటాము. అలాగే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒక నిజామాబాదే కాదండి, మేము ప్రతి జిల్లాలో చెప్తా ఉంటాము. అర్థమైందా? ఇంకొకసారి ఎవరు మీ ఊర్లోకి కానీ మీ ఇళ్ళకి కానీ ఎడారి మతాలు రానికుండా చూడండి. సరే, ఇక్కడికి దాదాపు 20-25 మంది భక్తులు వచ్చారా? 20-25 మంది భక్తులు వచ్చారు. ఇదే భక్తులు రేపు ఇదే గుడికి ఆటంకం జరిగింది, ఏదైనా ఆపద జరిగింది అంటే అందరు వస్తారా? ఖచ్చితంగా. ఏదో శివరాత్రి కాబట్టి వచ్చి కొబ్బరికాయ కొట్టామని వెళ్తారా? ఓన్లీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం కాదు, గుడి జోలికి వస్తే తలకాయ పగల కొట్టడం కూడా నేర్చుకోండి. అప్పుడే మన హిందూ ధర్మం బాగుపడుతుంది. అర్థమైందా? లేకపోతే రేపు మన పిల్లలకి ఏం చెప్పలేము. అర్థమైందా తల్లి? నేనేం చెప్తున్నట్టే ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మాన్ని పాటించండి. అర్థమవుతుందా? మరొకసారి హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ వేదికలో మాట్లాడడానికి సహాయం చేసిన స్వామి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలండి. జై శ్రీరామ్.